నమస్కారం. శ్రమ ఈ మాటకు నిజమైన విలువేంటి? కష్టపడి పనిచేయడమంటే అసలు అర్థమేంటి? రండి, ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే ఒక స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడించొచ్చిందంటే ప్రసిద్ధ సచిత్ర బాలకథలు సిరీస్ నుంచన్మాట. ఇది పేరుకు పిల్లల కథే అయినా ఇందులో మనందరికీ ఉపయోగపడే ఒక గొప్ప, కలకాలం నిల్చే పాఠం దాగి ఉంది. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. సంపద, కష్టపడి పనిచేయడం ఈ రెండూ ఒకేచోట ఉండగలవా? చాలామందికి ఇది అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ మనమిప్పుడు వినబోయే కథ దీనికొక అద్భుతమైన సమాధానమిస్తుంది. ఇక కథ విషయానికొస్తే ఇది పవనార్ ఆశ్రమంలో మొదలవుతుంది. అక్కడ ఒకే ఒక్క నియమముండేది, దాన్ని అందరూ పాటించాల్సిందే. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఆశ్రమానికి పెద్ద తిక్కు అయిన ఆచార్య వినోబాభావేగారే స్వయంగా గడ్డపార పట్టుకొని కష్టపడుతున్నారు. ఆయన మాటలతో కాదు, చేతలతోనే ఆదర్శంగా నిలిచారు. ఆ ఆశ్రమంలోని ఆ సూత్రం చాలా బలమైనది. అదేంటంటే శ్రమ అందర్నీ సమానం చేస్తుంది. హోదా, అధికారం, సంపద ఇవేమీ అక్కడ చెల్లవు. ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పనిచేయాల్సిందే. ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే ఆ నియమం ఎంత బలమైనదో పరీక్షించే ఒక సంఘటన జరిగిందన్నమాట. అదే ఈ కథలోని అసాధారణ ఉదాహరణ. ఆ వ్యక్తి ఎవరో కాదు, శ్రీమతి జానకీదేవి బజాజ్. ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ నియమం యొక్క అసలైన సత్తా ఏంటో బయటపడింది. ఆమె చేసిన పనులే ఈ కథకు ప్రాణం పోశాయి. ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు చూస్తే ఆమె దేశంలోనే అత్యంత ప్రసిద్ధ, ధనవంతులైన పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందినవారు. మరోవైపు ఆమె అదే ఆశ్రమంలో అందరితో పాటు సమానంగా కష్టపడి పనిచేస్తున్నారు. చూసారా, ఈ వ్యత్యాసమే ఆమె కథను అంత స్ఫూర్తిదాయకంగా మార్చింది. మరి ఇంతకీ ఆమె అక్కడ ఏం పని చేశారో తెలుసా? ఆమె నిబద్ధత ఎలాంటిదో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆమె దినచర్య చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రోజుకు 8 గంటల కఠిన శ్రమ. అందులో 1 గంట తిరుగలితో పిండి విసరడం, మరో గంట నీటి చక్రం తిప్పడం, ఇక మిగిలిన 6 గంటలు బావి దగ్గర నిలబడి మట్టితో నిండిన బరువైన బుట్టలో అందించడం. ఇది ఊహించుకోడానికే కష్టంగా ఉంది కదా. ఆమె అంకిత భావనానికి ఇది నిజమైన నిదర్శనం. ఆమె పనులే ఆమె వ్యక్తిత్వాన్నే అద్దం పట్టాయి. అపారమైన సంపద ఉంది, కాని గర్వమనేది లేశమాత్రం లేదు. సేవ చేయడంలో ఎలాంటి సంకోచం లేదు. ఆమె నిరాడంబరత, అంకితభావం అన్నీ మాటల్లో కాదు, చేతల్లోనే కనిపించాయి. ఇది అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒక శక్తివంతమైన పాఠంలా నిలిచింది. సరే, బావుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? శ్రమ యొక్క నిజమైన విలువ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సాధారణంగా ఏమనుకుంటారు? డబ్బుంది కదా, ఇంకా కష్టపడాల్సిన అవసరమేంటి అని. కానీ ఆమె ఉదాహరణ ఈ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. సంపద అనేది సోమరితనానికొక లైసెన్స్ కాదని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. అందుకే ఈ కథ మనకొక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే ఒక మంచి ఉద్దేశ్యంతో చేసే ఏ పనైనా, అది ఎంత చిన్నదిగా అనిపించినా సరే, అది ఒక పుణ్యకార్యంతో సమానం. సో అంతిమంగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: శ్రమే జీవితానికి నిజమైన విలువ. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మనం చేసే పనే మనకు గౌరవాన్ని, నిజమైన ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఇక ముగింపుగా ఈ కథ నుండి మనం నేటి ఆధునిక ప్రపంచానికి ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. అసలైన శ్రేయస్సు, నిజమైన సంతోషం మనం కూడబెట్టే ఆస్తులలో ఉందా, లేక మనం చేసే ఉద్దేశపూర్వకమైన శ్రమ మరియు సేవలో దొరుకుతుందా? దీని గురించి ఆలోచించండి.